MIME మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్స్ ప్రోటోకాల్ అనేది ESCII కాకుండా ఇతర క్యారెక్టర్ సెట్లలోనికి సపోర్ట్ ఇవ్వడానికి ఇమెయిల్ సందేశాలని ఎక్స్పాండింగ్ స్టాండర్డ్, అలాగే ఆడియో, వీడియో, పిక్చర్స్లు అండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ల అటాచ్మెంట్లు. ఇది బిగినింగ్లో RFC 2045లో 1996లో RFC 2049 ద్వారా నిర్వచించబడింది మరియు అప్పటి నుండి ఇది అప్డేటెడ్ మరియు ఎక్స్టెండెడ్. MIME ఇమెయిల్ క్లయింట్లను సాధారణ టెక్స్ట్లకు మించి వివిధ రకాల కంటెంట్ను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఇది బైనరీ ఫైళ్లను, పిక్చర్స్లు లేదా డాక్యుమెంట్స్లు వంటివి ESCII టెక్స్ట్ ఫార్మాట్లోకి ఎన్కోడ్ చేయడానికి మరియు డీకోడ్ చేయడానికి స్టాండర్డ్ వేని నిర్వచిస్తుంది. వీటిని ఇంటర్నెట్ ద్వారా బ్రాడ్కాస్ట్ చేయవచ్చు. ఈ ఎన్కోడింగ్ ప్రాసెస్ డేటా చెక్కుచెదరకుండా ఉంటుందని మరియు వివిధ సిస్టమ్ల మధ్య ట్రస్టెడ్గా బ్రాడ్కాస్ట్ చేయబడుతుందని నిర్ధారిస్తుంది. MIME మెసేజెస్లో మెన్షన్ కంటెంట్ రకాలను ఇమెయిల్ క్లయింట్లు ఎలా అర్థం చేసుకోవాలి అని ప్రదర్శించాలో కూడా MIME స్పెసిఫైస్. ఉదాహరణకు, ఇది HTML కంటెంట్, మల్టీమీడియా అటాచ్మెంట్స్ అండ్ ఇతర రకాల నాన్-టెక్స్చువల్ డేటాను నిర్వచిస్తుంది. మొత్తం మీద MIME ప్రోటోకాల్లు వేరియస్ ఇమెయిల్ సిస్టమ్లు అండ్ క్లయింట్ల మధ్య కంపాటబిలిటీ అండ్ ఇంటరాపరబిలిటీ నిర్ధారించడం, ఇమెయిల్ కమ్యూనికేషన్లలో రిచ్గా ఫార్మాట్ చేయబడిన అండ్ మల్టీమీడియా కంటెంట్ని ఎక్స్చేంజ్ చేయడం కోసం కీలకమైనవి.